ఇవ్వబోతా ఉన్నాం మీ అందరూ కూడా. దయచేసి ఈరోజు ఆనందంగా ఉండి పంతులుగా ఉండి జోగి రమేష్ని తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసి పదవులు రాని వాళ్ళు జోగి రమేష్ని తిడితే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో మీరు మేము తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు, కానీ పిల్లల జోలికి ఎందుకురా బాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. దయచేసి అటువంటి సంస్కృతిని మానండి. నన్ను రమ్మంటే నేను వస్తా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి అగ్రిగోల్డ్ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా, లేకపోతే సత్యప్రసాద్ దగ్గరికి రమ్మంటే వస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా, చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళని తప్పు తేల్చమనండి. అంతేగాని రాజకీయ కుట్ర ఇటువంటి కేసులు పెట్టాలా, బనాయించాలా, పిల్లల్ని హింస పెట్టాలా, అభంశుభం తెలియని వాళ్ళని జైల్లో పెట్టాలా, ఇటువంటి ఆనందం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం. దయచేసి ఇటువంటి ఆనందాన్ని విడండి. రెడ్ బుక్కులు వద్దు. రెడ్ బుక్కులు తీసినంత మాత్రం ఏమవుతుంది? మిమ్మల్ని మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, రాజధాని ఎప్పుడు కడతారా, పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు. సూపర్ 6 అమలు చేస్తే మీకు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జేజేలు పలుకుతారు. కానీ రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ. మొన్న మేమున్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగాయి కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఈరోజు వచ్చిన సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న వాస్తవాలని పోలీసు అధికారులకు తెలియజెప్పాను. అందరికి కూడా నమస్కారం. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పలేదు, విచారణకు రమ్మన్నారు. మొబైల్ నా ఫోను ఇప్పుడు కాదు, నేను యువజన కాంగ్రెస్ 2